సంగారెడ్డిలో పోలింగ్ ఏర్పాట్లు భద్రతకు సంబంధించి మరింత సమాచారాన్ని సునీల్ అందిస్తారు. ఓవర్ టు సునీల్. పోలింగ్ కు సమయం దగ్గర పడింది. మరి కొద్ది గంటల సమయం మాత్రమే మిగిలి ఉంది. ఇప్పటికే పోలింగ్ డిస్ట్రిబ్యూషన్ సెంటర్లకు పోలింగ్ సిబ్బంది చేరుకుంటున్నారు. అక్కడి నుంచి పోలింగ్ కేంద్రాలకు ఏర్పాట్లు కూడా అధికారులు చేశారు. ప్రస్తుతం నేను సంగారెడ్డి సెగ్మెంట్ పరిధిలో ఉన్నటువంటి డిస్ట్రిబ్యూషన్ సెంటర్ వద్ద ఉన్నాను. ఇక్కడ నుంచి పోలింగ్ సిబ్బంది వాళ్ళ సెంటర్కి అయితే వెళ్తున్నారు. ఇక పోలీస్ బందోబస్తు అయితే జిల్లా ఎస్పీ ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. ఇప్పుడు మనతో ఉన్నారు. సార్, రేపటి ఎలక్షన్ సంబంధించి ఎటువంటి బందోబస్తు? రేపు మనకు సంగారెడ్డి జిల్లాలో మొత్తం 5 అసెంబ్లీ సెగ్మెంట్స్ ఉన్నాయి. 2 పార్లమెంటరీ నియోజకవర్గాలు, ఒకటి మెదక్, జహీరాబాద్. వీటిలో దాదాపు మనకు 1500 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి. 1500 పోలింగ్ స్టేషన్లో స్టాటిక్ గా కానిస్టేబుల్ కానీ హెడ్ హోమ్ గార్డ్ గానీ ఉంటారు. అతనితో పాటు ఎక్కడైతే సమస్యాత్మక కేంద్రాలు ఉన్నాయో అక్కడ సిఐపిఎఫ్ డిప్లాయ్మెంట్ అనేది చేయడం జరిగింది. క్యూ లైన్ మెయింటెనెన్స్, ఎక్కడ లా అండ్ ఆర్డర్ చూసుకోకుండా 100 మీటర్ లైన్ ప్రోటోకాల్ మెయింటైన్ చేయడం, అలాగే 100 మీటర్ అవతల కూడా లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ కాకుండా చూసుకోవడానికి దాదాపు 29 క్యూఆర్టీ టీమ్స్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దాంతోపాటు దాని తర్వాత నెక్స్ట్ లెవెల్లో కూడా ప్రతి డిఎస్పీ దగ్గర ఒక స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్స్ పెట్టడం జరిగింది. వీటితో పాటు డిస్ట్రిక్ట్ లెవెల్లో ఎస్పీ కంట్రోల్లో ప్రతి అసెంబ్లీ సెగ్మెంట్ కు 2 టాస్క్ ఫోర్స్ టీమ్స్ ని ఈచ్ అసెంబ్లీ మొత్తం 10 టీమ్స్ ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ ఏం జరిగినా కూడా విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ 5 to 10 minutes లో మన ఫోర్స్ రీచ్ అయ్యి దాని ఇష్యూ సార్ట్అవుట్ చేయడానికి ప్లానింగ్ చేయడం జరిగింది. మొత్తం కూడా ఎన్ని సమస్యాత్మక ప్రాంతాలు గుర్తించారు, అక్కడ ఎటువంటి చర్యలు తీసుకున్నారు? దాదాపు డిస్ట్రిక్ట్ మొత్తంలో 94 క్రిటికల్ పోలింగ్ లొకేషన్స్ ఐడెంటిఫై చేయడం జరిగింది. ఈ 94 ప్లేస్లో సిఐపిఎఫ్ డిప్లాయ్మెంట్ అనేది ఉంటుంది. మనకు ఆల్రెడీ సిఆర్పిఎఫ్, సిఐఎస్ఎఫ్ బలగాలు వచ్చాయి. వాటన్నింటినీ డిప్లాయ్ చేయడం, బ్రీఫింగ్ చేయడం జరిగింది. సో వాళ్ళందరూ కూడా పోలింగ్ స్టేషన్ యొక్క సెక్యూరిటీని, ఇంటిగ్రిటీని కాపాడతారు, పోలింగ్ స్టాఫ్ది. అండ్ కానీ పోలింగ్ స్టేషన్ అవతల లా అండ్ ఆర్డర్ మాత్రం ఖచ్చితంగా లోకల్ పోలీస్ మీద ఆధారపడి ఉంటుంది. దానికి సంబంధించిన క్యూఆర్టీస్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సోషల్ మీడియా ఎన్నికలనగానే సోషల్ మీడియా కూడా చాలా తీవ్ర ప్రభావం చూపుతుంది. ఈసారి ఆ సోషల్ మీడియాకి సంబంధించి పోలింగ్ ముందు ఎటువంటి నిఘా? సోషల్ మీడియాలో చాలా మంది ఫేక్ న్యూస్ ని స్ప్రెడ్ చేయడం జరుగుతుంది. అట్లా ఎవరైతే ఇంతవరకు చేసారో వాళ్ళ మీద 3-4 కేసులు కూడా పెట్టడం జరిగింది. అలాగే ఇంకా ఈ రోజు రేపు కూడా కంటిన్యూస్ మానిటరింగ్ ఉంటుంది 24/7. సో ఎవరైనా ఈ ఫేక్ వీడియోస్ పెడితే మాత్రం వాళ్ళ మీద ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. ఇంకొకటి, చాలా ఇప్పుడు పోల్ మేనేజ్మెంట్ మీదనే అన్ని పార్టీలు కూడా దృష్టి సారించారు. దీనికి సంబంధించి అటువంటివి ఏవీ అంటే మెయిన్స్ వాళ్ళ ఓటర్లకు డబ్బులు కానీ అటువంటి పంచిపెట్టే కార్యక్రమాలు ఎక్కువ చేస్తుంటారు పొలిటికల్ పార్టీ సహజంగా. ఒకవేళ కనుక అట్లాంటివి కాల్స్ వస్తే ఎవరికి చేయాలి, లేకపోతే ఎట్లాంటి చర్యలు? ఇమీడియట్ గా ఏది వచ్చినా కూడా డయల్ 100 ఫోన్ చేయండి, 1950 ఫోన్ చేయండి, లేదంటే సివిజిల్ యాప్ లో మీరు కంప్లైంట్ రిజిస్టర్ చేయండి. ఇమీడియట్ గా విత్ ఇన్ 5 to 10 minutes పోలీస్ ఫోర్స్ విల్ బి దేర్. టోటల్ గా మీ 5 సెగ్మెంట్ పరిధిలో ఎంతమంది పోలీస్ ఫోర్స్ విధుల్లో ఉండబోతున్నారు? దాదాపు కేంద్ర బలగాలు, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన బలగాలు కలిపి దాదాపు మనకి 3000 మంది పోలీస్ సిబ్బంది రేపు డ్యూటీలో ఉంటారు. ఇంకొకటి, ఇటు కర్ణాటక, మహారాష్ట్ర బార్డర్ ఉంది. ఆ బార్డర్ లో కూడా ఎటువంటి చర్యలు తీసుకుంటారు? దాదాపు మనకు 9 చెక్ పోస్టులు ఉన్నాయి, ఇంటర్ స్టేట్ చెక్ పోస్టులు. ఆ 9 ఇంటర్ స్టేట్ చెక్ పోస్టులు కూడా రేపు పోలింగ్ అయిపోయేదాకా కూడా యాక్టివ్ గా ఉంటాయి. అన్ని కూడా సీసీటీవీ సర్వేలెన్స్ లో ఉంటాయి. ఇంకా డైనమిక్ గా వాటిని స్ట్రెంథెన్ చేయడం జరిగింది ఫర్ ద లాస్ట్ 48 hours. సో ఇంకా ఏమైనా ఉన్నా కూడా డెఫినెట్లీ కట్. ఇంకా ఓటర్లకు మీరు ఎటువంటి సందేశం ఇస్తారు? ఓటర్లందరూ కూడా ఎక్కువ సంఖ్యలో వచ్చి ఈ ఓటేసి వాళ్ళ యొక్క హక్కును తెలపాలి. ఎందుకంటే మనం ఓటేసినప్పుడే మనం మళ్ళీ ప్రభుత్వాన్ని కానీ పాలసీస్ కానీ ప్రశ్నించే హక్కు ఉంటుంది. ఓటు వేయకుండా మనం క్వశ్చన్ చేయడం అనేది మన రెస్పాన్సిబిలిటీని మనం తీసుకోకుండా క్వశ్చన్ చేయడం ఉంటుంది. సో ఐ రిక్వెస్ట్ ఆల్ ద ఓటర్స్ టు కమ్ ఇన్ లార్జ్ నెంబర్స్ అండ్ క్యాస్ట్ దేర్ ఓట్స్. థ్యాంక్ యూ. ఓటర్లు స్వేచ్ఛగా ప్రశాంతంగా ఓటు వేసేందుకు అన్ని ఏర్పాట్లు చేశాం. ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా బందోబస్తు కూడా ఏర్పాటు చేస్తున్నామని చెప్పేసి ఎస్పీ రూపేష్ చెప్తున్నారు. ఓటు చూడండి.